హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్లెయిన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది ఓన్లీ రైతాతో అయినా సరే తినేసేయచ్చు, లేదా కూరగాయలైనా నాన్ వెజెస్ అయినా ఏది ఉన్నా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ రైస్ చక్కగా కమ్మగా ఉట్టి రైస్ అయినా సరే తినేసేయచ్చండి. ఈజీ మెథడ్లో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చండి. 2 గ్లాసుల రైస్ అంటే సుమారుగా ఒక అరకిలో వరకు రైస్ ఉంటుంది. ఈ రైస్ నానబెట్టుకుని ఇవి నానేలోపు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఉల్లిపాయలు కట్ చేసుకుని నూనెలో వేయించుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ మీకు ఒక పొడి చూపిస్తాను కొన్ని దినుసులతో. ఈ పొడి కానీ మీరు ముందుగా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దమ్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు. ఈ పొడి వేయడం వల్లే మన దమ్ బిర్యానీకి మంచి రుచి, సువాసన అనేది వస్తుందండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న దినుసులన్నీ కూడా బిర్యానీ దినుసులండి. ఇవి పొడి చేసుకుని ఈ బిర్యానీ రైస్లోకి మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకుని మెత్తటి పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా షాజీరా వేసుకోవాలి. బిర్యానీ దినుసులు మన దగ్గర ఏ ఉంటే ఆ దినుసులు వేసుకుని, ఇక్కడ నేను బిర్యానీ ఆకుకు బదులు కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. మరీ ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం వేసుకుని వాటరు రోలింగ్ బాయిల్ వచ్చే వరకు కూడా మరిగించుకొని, ఈ వాటర్ మరుగుతున్నప్పుడు కొద్దిగా వాటర్ అనేది తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకు అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. రైస్ మెత్తగా కాకుండా ఒక 70% ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ రైస్ ఉడికేలోపు మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. సో అవి విడిగా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే 2-3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కారము, మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ దినుసుల పౌడర్ ఉంది కదా, అది సుమారుగా 2 స్పూన్లు వేసుకోవాలండి. కొద్దిగా కసూరి మేతి, అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేయకుండా కొంచెం వేసుకోవాలి. కొద్దిగా ఒక చిన్న కప్పు ఆయిల్ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రైస్ అనేది ఉడికిపోయింది. ఇది చిల్లుల గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. మళ్ళీ వాటర్లోనే ఉంచితే ఇంకా మెత్తగా అయిపోతుంది. మనకి 70% ఉడికితే సరిపోతుంది కాబట్టి చిల్లుల గిన్నెలోకి తీసుకుని ఈ రైస్ని పక్కన పెట్టేసుకుని, మనం ఈ రైస్ ఉడకబెట్టుకునే ముందు కొంచెం వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అనేది మనం ఈ కలుపుకున్న దాంట్లోకి వేసేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కొద్దిగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీలోంచి కొంచెం గ్రేవీ అనేది గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అనేది మనం బిర్యానీ చేసేటప్పుడు లేయర్స్ ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఫస్ట్ రైస్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, అలాగే సెకండ్ లేయర్ పైన ఇప్పుడు నేను తీస్తున్న గ్రేవీ అనేది వేసుకోవాలి. ఇలా లేయర్స్ వేసేటప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి, అలాగే కొంచెం ఫుడ్ కలరు వాటర్లో కలిపి అక్కడక్కడ వేస్తూ ఉండాలి. ఇలా లేయర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు ఉడికించుకుంటే మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా తొందరగా అయిపోతుంది. మనం పౌడర్ అనేది కొద్ది రోజులు ముందుగానే ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ రైస్ అనేది మనకి పన్నీర్ కర్రీతో కానీ లేదంటే ఏ గ్రేవీతో అయినా సరే తినొచ్చండి. ప్లెయిన్ రైస్తో రైతా కలుపుకొని కూడా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. మనం బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు కానీ లేదా తొందరగా వంట చేసుకోవాలి అనుకున్నప్పుడు సింపుల్ వేలో ఈ విధంగా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.